అందరికీ నమస్కారం మాస్టర్స్. ఎంతో అద్భుతమైన జ్ఞాన భాండాగారాన్ని, ఆత్మ పరిశీలనను మనందరికీ భగవద్గీత రూపంలో అందించిన కృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామాలు. ఎంతో ప్రశ్నలతో మనందరికీ జ్ఞానాన్ని భూమి మీదకి తీసుకొని రావడానికి వేసిన ప్రశ్నలు అర్జున వారికి ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధాత్రయ అన్నదే ఉంది, అంటే శ్రద్ధ. ఎందుకు ఈ దానికి శ్రద్ధాత్రయ విభాగ యోగం చెప్పబడ్డది అంటే, మొదటి అధ్యాయం నుంచి 16 అధ్యాయాల వరకు అర్జునుడు కృష్ణునికి ఎన్నో క్వశ్చన్లు వేశాడు. అంటే ఏంటిది, పాపం అంటే ఏంటిది, పుణ్యం అంటే ఏంటిది, నా వాళ్ళెవరు, నేనేం చేస్తే పైలోకాలకి వెళ్తాను, ఇక్కడ ఉంటే నేనేం అనుభవిస్తున్నాను, ఆ తర్వాత శరీరం అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, నిష్కామ కర్మ అంటే ఏంది, ఒక్కొక్కటి కృష్ణుడు చెప్తూ ఉన్నప్పుడు అర్జునుడు ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చన్ వేస్తూ వచ్చాడు. అన్నిటికీ కృష్ణ పరమాత్మ ఆన్సర్ ఇస్తూ వచ్చాడు. విభూతుల గురించి చెప్పాడు, జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పాడు, విశ్వరూప దర్శనం చూపించాడు, భగవంతుడు అంటే ఏంది, ఎలాంటి కర్మలు చెయ్యాలి, తర్వాత గుణాల గురించి చెప్పాడు, క్షేత్రుడు క్షేత్రజ్ఞుడు గురించి చెప్పాడు, మళ్ళీ ఆ గుణాలు ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ గుణాలు ఎప్పటి నుంచి ఎక్కడికి ఎలా వస్తున్నాయి అని చెప్పని, మళ్ళీ దైవాసుర సంపద విభాగ యోగం, దైవీ సంపద, అసురి సంపద, మళ్ళీ ఈ రెండు చెప్పాడు. మళ్ళా అసురి సంపదలు ఎలా తెచ్చుకున్నారు, అసురి సంపద లక్షణాలు ఎలా ఉంటాయి, దైవ సంపద లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఈ అసురి సంపద ఎక్కడెక్కడ ఏ సమయంలో వాళ్ళు అసురి తత్వంలో ఉంటారు, అంటే ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. అప్పుడు అర్జునుడికి క్వశ్చన్ వచ్చింది, ఎలా ఎలా గుర్తుపట్టాలి ఈ సంపద, దైవీ సంపద అసురి సంపద మానవుల్లో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటారు, అంటే శాస్త్రానికి తగ్గట్టుగా శాస్త్రబద్ధంగా జీవిస్తున్నారా, శాస్త్రాన్ని చెయ్యకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ చేశారు కదా, మళ్ళీ వాళ్ళందరూ ఎలా ఉంటారు, మళ్ళీ వాళ్ళు చేస్తున్న కర్మలు ఎలా ఉంటాయి, మరి వాళ్ళు ఏ గుణంతో, అంటే సాత్వికమా రాజకమా రాజసమా తామసంలో ఎలా ఉంటారు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు పని చేస్తారు అని ఇవన్నీ అడిగారు. మరి మనకు కూడా అంతే కదా, ఇన్ని రోజుల నుంచి భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పింది వింటూ ఉన్నాం. మరి మన మీద శ్రద్ధ ఎంత, సరే ఇవన్నీ వింటున్నాం చేస్తున్నాం, మన ఎంత శ్రద్ధగా వింటున్నామో అంతే శ్రద్ధగా పాటించాలి కదా, అంటే ఆచరించాలి. వినడము చెప్పడము ఒక ఎత్తు అయితే, ఆచరణ, మళ్ళీ ఆచరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం ఆత్మ పరిశీలన ద్వారానే వస్తుంది. ఆత్మ పరిశీలన భౌతిక జీవితంలో ఇక్కడ నేను ఎలా ఉన్నాను అన్నది ఒక రకంగా, ఆయన చెప్పిందంతా ఏంటిది, అంతఃకరణం గురించి ఎక్కువగా చెప్పాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే అంతఃకరణం, గత జన్మలో ఉన్న వాసనలు, గత జన్మ ప్రభావం వల్ల ఆ గుణాలతో మనుషుడు అలా ప్రవర్తిస్తున్నాడు, ఆ గుణంలో ఉంటున్నాడు. మళ్ళా ఇదంతా కావాలంటే శ్రద్ధ కావాలి. మనం అదే శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఇప్పుడు మొదటి శ్లోకం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తదశోऽధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ये शास्त्रविधिमुत्सृज्य यजते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्वमहो रजस्तमः. అర్జున ఉవాచ, అర్జునుడు క్వశ్చన్ వేస్తున్నాడు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను కాని దైవ పూజలను కాని కొందరు చేదురు. మరి వారి నిష్ఠ, వారి విధానము సాత్వికమా రాజసమా తామసమా,
అంటే ఎంత చక్కని క్వశ్చన్ వేస్తున్నాడు చూడండి. శాస్త్ర విధిని త్యజించి, అంటే శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఏంది? ఎలా నువ్వు జీవించాలి, ధర్మబద్ధమైన పనులు ఎలా చేయాలి, ధర్మం అంటే ఏంది, అధర్మం అంటే ఏంది, సత్యం అంటే ఏంది, అసత్యం అంటే ఏంటిది, ఏ విధంగా మనిషిని బాధించకూడదు, బాధిస్తే ఎలా ఉంటుంది, కోరిక కోరుకోవాలి, ఆ కోరిక కూడా ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండకూడదు. మళ్ళా ఇవన్నిటినీ కాకుండా, శాస్త్రం చెప్పింది కాకుండా శాస్త్ర విధిని త్యజించడం అంటే దాన్నే పాటించినట్టుగానే ఉంటారు, కానీ దానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. అంటే విరుద్ధంగా శాస్త్రం చెప్పింది కాకుండా చెప్పంది చేయడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. మరి వాళ్ళు చేస్తారు, శాస్త్రానికి విరుద్ధంగా పనులు చేస్తారు, ఏవి చేయకూడదు అవి చేస్తారు. మరి వారికి భక్తి శ్రద్ధతో యజ్ఞములను కానీ దైవ పూజలను కానీ కొందరు చేస్తారు. మళ్ళీ శ్రద్ధ అయితే ఉంటుంది, కానీ చేసే పనిలో త్యజించాడు, శాస్త్ర విధిని త్యజించాడు. అంటే భక్తి అయితే ఉంది, పూజ అయితే చేస్తున్నాడు, తర్వాత శ్రద్ధతో చేస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. కానీ దాని ఫలితం అంటే ఇప్పుడు పని చేస్తున్నప్పుడు అది కరెక్టా కాదా అంటే విరుద్ధంగా చేస్తున్నాడు, భక్తి అయితే ఉంది. మరి వాళ్ళు చేస్తున్న పనులు ఎలాంటివి, వారి నిష్ట, అంటే వాళ్ళు చేస్తున్నది నిష్ఠతోనే ఉన్నాం అనుకుంటున్నారు. అలాది ఎలా ఉంటుందంటే సాత్వికం ఉంటుందా, రాజసాత్వికం ఉంటుందా, తామసం ఉంటుందా, అంటే ఎలా దీన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పానంటే, కొన్ని జన్మల్లో లేదా ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లలో ఆ యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, భక్తితో చేస్తారు. ఆ భక్తి కూడా కోరికల కోసం చేస్తారు. మరి భగవంతుడి మీద అయితే భక్తి ఉంది, శ్రద్ధ ఉంది. మళ్ళీ బలులు ఇస్తారు కదా, మళ్ళీ జంతు బలులు ఇచ్చినప్పుడు ఇవి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ అది ఎంతవరకు కరెక్ట్, శాస్త్రం చెప్పిందా బలులు ఇచ్చి చేయమని? చెప్పలేదు కదా. మళ్ళీ వాళ్ళ లోపలైతే భగవంతుడి మీద శ్రద్ధ ఉంది, మళ్ళీ చేసేది ఏది తప్పు. మరి అది సాత్వికం కిందకి వస్తుందా, రాజసం వస్తుందా, తామసం వస్తుందా? మరి మనం కూడా పూజలు చేస్తాం, మడులు ఆచారాలు, అలా ఉండాలి ఇలా ఉండాలి. మళ్ళీ మన కోసము మనం పెట్టుకున్న రూల్స్ అవి, ఆ రూల్స్ లోనే మీరు ఉండాలి, మీరు ఇలానే పూజలు చేయాలి, మీరు ఇలానే ప్రవర్తించాలి, మీరు ఇలానే ఉండాలంటే అది ఎదుటివానికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అవి ముట్టుకోవద్దు ఇవి ముట్టుకోవద్దని. మరి వాళ్ళు లోపల పడుతున్న బాధ మనసు, మళ్ళీ అది కూడా తప్పే కదా. మళ్ళీ అది ఏదవుతుంది అని అడగాలి. భక్తి అయితే ఉంది భగవంతుడి మీద, అంటే భక్తి అయితే ఉంది. మరి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ మూడు కలిగిన వారు ఎలా ఉంటారు, మరి నిష్ట అయితే ఉంటుంది, కానీ ఎలా ఉంటారు అని అర్జునుడు క్వశ్చన్ వేస్తున్నాడు. ఇప్పుడు 2-3వ శ్లోకం తెలుసుకుందాం. శ్రీ భగవాను ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ స ఏవ సః. 2వ శ్లోకంలోన శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోస్తముగా నుండక కేవలము స్వభావం అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని 3 విధములుగా ఉండును, వాటిని గురించి వివరించదను వినుము అని చెప్తున్నాడు. అంటే శాస్త్రోక్తంగా ఉండగా కేవలం స్వభావం అనుసరించి, మెయిన్ గా ఇది అండర్లైన్ చేసుకోండి, స్వభావము. ఎందుకు వీళ్ళు ఇలా ఉంటారు అంటే వాళ్ళకు శాస్త్రంతో పని లేదు, మేము ఏం చెయ్యాలనుకున్నామో మేము అదే చేస్తాం మాకు తగ్గట్టుగా. కొంతమంది ఏం చేస్తారు, శాస్త్రం మీద శ్రద్ధ చూపిస్తారు కానీ భక్తి మీద చూపించారు. కొంతమంది ఏం చేస్తారు, భక్తిలో ఉంటారు శాస్త్రానికి విరుద్ధంగా ఉంటారు. మరి ఎందుకు అంటే అది వారి స్వభావము. మరి ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడదా అంటే
గత జన్మల కర్మల నుంచి అనుసరించి ఉంటుంది. మరి అందరూ ఒకేలా ఉండాలి కదా, భగవంతుని పైన నమ్మకము. కొందరు పూజలు చేస్తారు, కొందరు యజ్ఞాలు చేస్తారు, కొంతమంది పూజలు కోరికల కోసమే చేస్తారు, కొంతమంది బాధలు పోవాలని చెప్పి చేస్తారు, కొంతమంది భక్తితో చేస్తారు, కొంతమంది కృతజ్ఞతతో చేస్తారు పూజలు. అంటే భగవంతుని రకరకాలుగా కొలుస్తారు, రకరకాలుగా ఉంటారు. మరి ఎందుకు అందరూ ఒకేలా చెయ్యరు? ఎందుకు ఒకేలా భగవంతుని మీద నమ్మకం ఉండదు? కొంతమంది భగవంతుని అస్సలు నమ్మరు. సొంతంగా నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, భగవంతుడు దీనికి ఏం సంబంధం అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది లేదు, భగవంతుడే కాపాడతాడు, భగవంతుడే చూస్తాడు అంటాడు. కొంతమంది భగవంతుడే కష్టాలు పెడుతున్నారు, భగవంతుడు దయ చూపట్లేదని. మరి ఎందుకు ఇలా ఉన్నారు అని ఒక్కసారి మనం చూసుకోవాలి, పక్క వాడిని కూడా చూడగలగాలి. అంటే ఇదే శ్రద్ధాత్రయ విభాగ యోగము. అంటే శ్రద్ధ మన మీద పెడుతూ పక్కవాడిని కూడా, ఎప్పుడైతే శ్రద్ధ మన మీద మనం పెడుతూ ఉంటామో పక్కవాడిని కూడా ఏమంటారు, వాళ్ళని అంగీకరించేది, వాళ్ళ శ్రద్ధ ఎలా ఉంది, వాళ్ళ స్వభావం ఎలా ఉంది. అందుకనే మెయిన్ గా స్వభావం అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందరు మానవుల శ్రద్ధ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంటుంది. ఒకరికి భగవంతుని పొందాలన్నదే ఉంటుంది, దాంట్లో నిష్కామ కర్మ చేస్తూ ఆ భగవంతుని పొందాలని ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది, కోరికల మీద ఉంటుంది. ఆ నాకు అనారోగ్యం తగ్గితే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, కీర్తి ప్రతిష్టలు వస్తే చాలు, ఆ ఆనందంగా ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు అని దీని మీద కొంతమంది ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది, ఆ యజ్ఞాలు చేయడము, ఎదుటి వాడికన్నా నేను బాగుండాలి, లేకపోతే వాడు నాకు పడిరాని వాడు, వాడు నాకు చెడు నాశనం అయిపోవాలి అని దానికోసం పూజలు చేసినవే ఉంటుంది. గత జన్మల్లో చేతబడులు చేసినవి ఉంటుంది, వశీకరణాలు చేసినవి ఉంటుంది, ఎదుటి వాడిని చంపేయడానికి చేసినవి ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ స్వభావాన్ని అనుసరించి, ఒకటి స్వభావం అన్నది ఉంటుంది. అంటే ఇది నేను ఇలా ఎందుకున్నాను అన్నది మనమే నిరంతరము చెకింగ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది, నీ అంతఃకరణ స్వభావం నుంచే నీకు నీకు వస్తుంది. ఇక్కడదే అంటే కాదు, పక్కవాంది చూసింది అప్పటికే మారిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక స్వభావం అన్నది ఉంటుంది. అంటే స్వభావం బట్టే శ్రద్ధ అన్నది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే 3 రకాలుగా ఉంటుంది. సాత్వికం ఉంటుంది, రాజసం ఉంటుంది, తామసం ఉంటుంది. వీటిని గురించి వివరంగా చెప్తాను అని చెప్తున్నాడు. అందుకనే స్వభావము అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ, స్వభావం, ఈ రెండే మెయిన్ గా మనకు ఇంపార్టెంట్. 3వ శ్లోకం. ఓ అర్జున, మనుషులందరికీను శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగ్గట్టుగా ఉండును. ప్రతి వ్యక్తిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానం అంతయు అతని శ్రద్ధకు అనుగుణంగా కొనసాగుచుండును. దానిని బట్టే అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నదన్నది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటిది, ఫస్ట్ మనుషులందరికీ అంటున్నాడు. ప్రతి ఒక్కరికి, నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా అంతఃకరణ రీతిలో తగ్గట్టుగా ఉండును. ఎందుకంటే అతనికి గత జన్మల్లోనున్న వాసనలు, గత జన్మ సంస్కారాలు, గత జన్మల్లో ఉండిపోయిన కోరికలు, పగ, ప్రతీకారము, కోరికలు, అది కావాలి, ఇది కావాలి, నేను ఎలాగైనా సాధించాలి, ఇవన్నీ కూడా వారి అంతఃకరణంలోనూ ఉంటాయి. ఎందుకు అతను ఆ వ్యక్తి అలాగున్నాడు, ఇలాగున్నాడు, వాడు ఎందుకు మాడట్లేదు, వానికి ఎంత చెప్పినా ఎందుకు ఎక్కట్లేదు, మంచి చెప్పిన ఎందుకు లేదంటే వాని స్వభావమే అది. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతఃకరణం నుంచి వచ్చింది. మళ్ళీ అది తీరనంత వరకు అతను మారుతారా? ఒకరికి పేరు పొగిడించుకోవాలని బాగా ఉండి ఉంటది, అందరిలో నేను ఒక సెలబ్రిటీగా ఉండాలి అని. ఎందుకు ఇంత ఇంత చేస్తూ ఉన్నా, ఇంత ధ్యానం చేస్తూ ఉన్నా, ఇంత చెప్తూ ఉన్నా ఎందుకు పోవట్లేదు అనంటే అంతఃకరణంలో బలంగా ఉండిపోయింది. అప్పుడు అతడు ఏం చేస్తాడు, వాటి కోసమే పనిచేస్తాడు. ఎలాగైనా సరే నన్ను మెచ్చుకోవాలి, నేను అందట్లో ఉండాలి, పేరు తెచ్చుకోవాలని. కొంతమంది ఏం చేస్తారు, డబ్బు కోసమే పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, పవర్స్, సిద్ధుల కోసం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా ఎలా చేస్తారు, పవర్స్ కోసం, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, నేను వీళ్ళతో కనెక్ట్ అవ్వాలి, నేను అది తెలుసుకోవాలి, అది తీసుకోవాలని. మరి వాళ్ళకి ఎందుకు జ్ఞానం మీద ఉండదు?
అన్నిటికీ మించింది జ్ఞానం అని చెప్తూ ఉన్నా, అంత తెలుసుకుంటూ ఉన్నా, ఆ వర్డ్ తెలుస్తూ ఉన్నా కూడా ఎందుకు మారడు అంటే వారి అంతఃకరణంలో అదే శ్రద్ధ ఉంది. మళ్ళీ ఆ శ్రద్ధకు తగ్గట్టుగానే అతడు ఉంటాడు కదా, వేరుగా ఎలా ఉంటాడు? కొంతమందికి ఏంటిది, తినడం, పండుకోవడం, మాట్లాడడం, టైం పాస్ చేయడం, ఉండడం అన్నది ఉంటుంది. మళ్ళీ వాళ్ళ శ్రద్ధ ఏముంది, దీనికోసం వచ్చారు, దీని మీదనే ఉంటుంది. ఇంకొకటి వేరే చెప్తే ఎందుకు వస్తుంది అంటే ప్రవర్తన అంటాం చూడండి. ఆ ప్రవర్తన ఎలా ఉంటుందంటే వాళ్ళ అంతఃకరణానికి తగ్గట్టుగా ఉంటుంది. ఇది ఒకటి ఉంది అన్నది కూడా వాళ్ళకది అర్థం కాదు. నాలో ఇది ఉంది అని ఎప్పుడు అవుతుంది అంటే కేవలం ఆత్మ పరిశీలన ద్వారా. అవును, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, అసలు నేను దేనికోసం చేస్తున్నాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానని ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు పరిశీలించుకుంటారో, వారి అంతఃకరణంలో ఏం జరుగుతుందని వాళ్ళు తెలుసుకుంటారో, అప్పుడే వాళ్ళకు తెలుస్తుంది. అందుకని ఏం చెప్తున్నాడు, జీవన విధానం అంతయు అతనికి శ్రద్ధకు అనుగుణంగా కొనసాగుచుండును. అతని జీవన విధానం అంతా కూడా తను ఏ పని మీద అయితే వచ్చాడో, ఏదైతే కావాలనుకున్నాడో దాని మీదనే శ్రద్ధ ఉంటుంది. ఇంకొక దాని మీద ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే అది బలంగా నాటుకొని తీసుకొని వచ్చాడు. మళ్ళా వాటన్నిటిని తెలుసుకొని ఇప్పుడు మనం మార్చాలి. అంతే, సింపుల్, ఇంకేం లేదు. ఏదైతే మనకు అవసరం లేదో, దేని మీద అయితే మనకి ఇంటెన్షన్ ఉందో, అది అవసరమా, మనకు ఉపయోగం ఉందా, దాని మీద ఉందా లేదా అన్నది మనకు మనమే ప్రయత్నపూర్వకంగా దీన్ని తీసేసుకోవాలి. కాబట్టి అతడే ఆ దా దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది తెలుసుకోవచ్చు. అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, శ్రద్ధ దేని మీద ఉన్నాడు అన్నదంటే అతని జీవన విధానం, పొద్దున్న నుంచి రాత్రి వరకు అతను ఉండేది, అతను చేసే ఆలోచన, అదంతా కూడా. అంటే మనం చేస్తున్న ప్రతి ఆలోచన దేనిపైన ఉంది, ఎవరి పైన ఉంది, కుటుంబం పైన ఉందా, నన్ను నేను మార్చుకోవడం పైన ఉందా, శక్తుల వైపు ఉందా, పొగడ్తల వైపు ఉందా, దేని మీద ఉంది అన్నది తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ 4వ శ్లోకం. యజంతే సాత్వికా దేవాన్ యక్షరాక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చన్యే యజంతే తామసా జనాః. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యజ్ఞ రాక్షసులను, తామసులు ప్రేత భూత గణములను పూజించెదరు. మళ్ళీ వీళ్ళు పూజించేదంటే ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు, 3 క్వశ్చన్లు వేశాడు. ఎలా ఉంటారు వాళ్ళు, సాత్వికంలో ఉంటారా, రాజసంలో ఉంటారా, తామసంలో ఉంటారా? శ్రద్ధ కలిగిన వారు, భక్తి ఉంటుంది, నిష్ట ఉంటుంది, యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు. మరి వాళ్ళని 3 దాంట్లలో ఏంటిది, ఎలా గుర్తించాలి అన్నప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ 4వ శ్లోకంలో క్లారిటీ. వారిలో సాత్వికులు దేవతలను పూజిస్తారు. పూజ చేసే విధానం ఎలా ఉంటుంది, నిష్ఠతో సాత్వికులు దేవతలను పూజలు చేస్తారు. రాజసులు రాజసులను, తామసులు ప్రేత భూత గణములను. అంటే సాత్వికులు ఎలా ఉంటారు, దైవం, భక్తి, ఆ దైవాన్ని పొందాలని, నిష్కామంలో ఉండాలని. వీళ్ళు ఎలాంటి పనులు చేస్తుంటారు, నిష్కామంలో ఉంటారు, నిష్కామ పనులు చేస్తూ ఉంటారు. ఇదంతా భగవంతుడు ఇచ్చిందే, భగవంతుడు చేయిస్తుందే, భగవంతుని ద్వారా నేను చేస్తున్నాను అన్న విధంగా ఉంటూ, భగవంతుడు ఇచ్చాడని కృతజ్ఞతతో ఉంటూ వాళ్ళు దేవతలను పూజిస్తుంటారు. ఎందుకంటే సాత్వికుల నుంచి శుద్ధ సాత్వికం వైపు వాళ్ళు ప్రయాణం చేయాలి కాబట్టి. తర్వాత రాజసులు, రాజసులను అనంటే ఏంటిది, రాజసులు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసే యజ్ఞాలు, యజ్ఞ రాక్షసులు, రాక్షసులను అనంటే వాళ్ళని పూజిస్తారు. వీళ్ళు ఎలా అంటే పవర్స్ కోసం, బ్లాక్ మ్యాజిక్స్ కోసం, వీటి కోసం వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు, కోరికల కోసం. తర్వాత తామసులు ప్రేత భూత గణములను పూజించెదరు. మళ్ళీ తామసులు ఏం చేస్తారు అనంటే ప్రేత భూత గణములు వీళ్ళు ఎవరు అనంటే భూమి మీదనే ఉండిపోయిన వాళ్ళు. అంటే
వాళ్ళు చేసిన తప్పు కర్మల వల్ల, చెడు దాని వల్ల వాళ్ళు భూమి మీదనే ఉన్న వాళ్ళను వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళు పూజలు చేసేస్తారు. అంటే 3 రకాలుగా ఉంటారు వీళ్ళు. వీళ్ళు వాళ్ళను పూజిస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ. 5, 6 శ్లోకాలు. అశాస్త్రవిహితం ఘోరం తప్యం తే యే తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. 5వ శ్లోకంలోన దంభము, అహంకారం గలవారు, కోరికలు, ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులైన వారు, శస్త్ర విరుద్ధముగా మనకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించును. అంటే వీళ్ళు చేసే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు తపస్సులు ఎందుకోసం చేస్తారు. ఇప్పుడు పూజలేమో వీళ్ళు చేస్తారు. ఇప్పుడు తపస్సు అంటే ఏంటిది? తపన. ఏదైతే కోరిక ఉందో, ఏదైతే కావాలనో దానికోసమే తపస్సు చేస్తాం. తపనతో చేస్తాం. దాన్నే మనం తపస్సు అని అంటాం. మరి దంభము, అహంకారం కలిగిన వారు. దంభము అంటే ఏంటిది? నేనే గొప్ప, నాకంటే ఎవ్వరు లేరు, నేను తప్పిస్తే ఇంకెవరు చెయ్యలేరు ఈ పనులన్నీ కూడా అని వాళ్ళని వాళ్ళే మభ్య పెట్టుకునే వాళ్ళను దంభము అని అంటారు. అంటే ఆ దాంట్లో వాళ్ళు ఉండిపోతారు అంతే, ఇంకేం ఉండదు. ఇంకా మేము చేస్తున్నదంతా కరెక్ట్, నేనే గొప్ప, నాకన్నా ఇంకెవరు లేరు, నేను కరెక్ట్ గా ఉన్నాను అంటే ఈ చెప్తున్నవన్నీ కూడా ఇప్పుడు లేం. మనం సాత్వికంలోకి వచ్చేసాం. అలాగని హింసలు చేస్తున్నామా, తప్పులు చేస్తున్నామా, పవర్స్ కోసం ఏమన్నా చేస్తున్నామా అంటే కూడా ఏమి చెయ్యట్లేదు. కానీ ఎన్నో జన్మల్లో ఇవన్నీ చేసి ఉంటాం కదా, అవన్నీ కూడా ఇప్పుడు మన జీవితంలో, అందుకని ఇందాక ఏది 3వ శ్లోకంలో చెప్పాడు, వాళ్ళ అంతఃకరణాన్ని బట్టి శ్రద్ధ ఉండును, వాళ్ళ జీవన విధానం అంతా కూడా దానికి తగ్గట్టుగానే ఉండును అని చెప్పాడు కదా. ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఉందా? మనమే మభ్య పెట్టుకుంటాం. నాకు ఇది లేదు, అది లేదు, నేను పోయింది, నేను తొలగించుకుంటున్నాను, నాలో లేదు అని ఆ దంభంలో ఉంటాం, మభ్య పెట్టుకుంటాం. నేను చక్కగా మారిపోయాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను అన్ని తొలగించుకుంటున్నాను, నాకు ఏమీ లేవు అని మభ్య పెట్టుకుంటాం. మభ్య పెట్టుకున్నంత వరకు ఎలా ఉంటాము? ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుంది కదా, అలానే ఉండిపోతాం. మళ్ళీ అహంకారం కలవారు అంటే నేనే గ్రేట్, నేనే చెయ్యగలను, ఇంకా నాలాగా ఎవరు చెయ్యలేరు అనేవారు. అలాగే కోరికలు, ఆసక్తి కలిగి ఉండేవారు. కోరికల పైన ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. ఏ కోరికలు? భౌతికమైన కోరికలు కావాలని దాని మీద ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే బల గర్వితులు అయిన వారు అంటే బలం ఉంది నాకు, నా అంత బలం ఇంకెవరికైనా ఉందా చూపించు అనే వాళ్ళు ఉంటారు. నేను ఇది చెయ్యగలను, ఈ పనులు నా వల్లనే అవుతుంది, ఇంకా ఎవరు చెయ్యలేని వారు. తర్వాత శాస్త్ర విరుద్ధంగా మనత్కల్పితమైన ఘోర తపస్సులు ఆచరించును. శాస్త్ర విరుద్ధంగా అంటే ఇవన్నీ ఏంటివి? శాస్త్రంలో చెప్పబడలేదు ఇవన్నీ. దానికి విరుద్ధంగా వాళ్ళు సంకల్పించుకొని ఘోర తపస్సులు చేస్తారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఎవరు? తామస గుణం, తామసుల స్వభావ గుణం కాదు, తామస స్వభావం చెప్తాం ఇక్కడ. కలిగిన వాళ్ళు అంటే ఆ జన్మల్లో చేస్తారు. చేసినవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి ఏం కలుగుతున్నాయి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. మళ్ళా అప్పుడు చేసిన తప్పులు ఒక గుణంగా మారి దాన్ని కడుక్కోవడానికి ఎన్నో వందల జన్మలు తీసుకోగా ఇప్పుడు ఈ జన్మ వచ్చిన తర్వాత కదా ఇవి కడుక్కుంటున్నాయి, ఇది క్లీన్ చేసుకుంటున్నాయి. మళ్ళా ఇది క్లీన్ చేయాలంటే ప్రతిరోజు కూడా ఏముండాలి? సెల్ఫ్ చెకింగ్. అంటే ప్రతిరోజు కూడా
పొద్దున్న నుంచి రాత్రి వరకు ఖచ్చితంగా పరిశీలించుకుంటూనే మనం ఉండాలి. ఈ రోజు నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఈ రోజు ఎందుకు బాధగా ఉన్నాను, ఈ రోజు ఎవరిని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎవరిని ఎందుకు కోపంగా ఉంది, లేదా కోరిక వచ్చింది, ఆ కోరిక కూడా అవసరమైన కోరికనా అవసరమైన కోరికనా, నీలో లేని కోరిక ఒకటి వచ్చింటది, ఎందుకు నాకు ఈ కోరిక వచ్చింది అని ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. మళ్ళా వీళ్ళందరూ ఈ తామసులందరూ కూడా ఘోర తపస్సును ఆచరించి ఆ పవర్స్ ని తీసుకుంటారు. మళ్ళా ఎందుకు భగవంతుడు ఈ పవర్స్ ఇస్తాడు? రూల్ అంటే ఎవరు చేసినా, ఏ కోరిక కోసం చేసినా, తపస్సు చేసినా కూడా ఖచ్చితంగా యూనివర్స్ ఇచ్చి తీరుతుంది. అది రూల్ ఉంది కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. మరి 6వ శ్లోకంలోన శరీరముల యందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయి వారు అజ్ఞానులైన అసుర స్వభావం కలవారని ఎరుంగుము. అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఆ పూజలు, యజ్ఞాలు, తర్వాత సరికానివి అంటే విరుద్ధంగా, శాస్త్రానికి విరుద్ధంగా కోరికలు, ఈ గుణాలు వీటన్నిటిని పెంచుకొని శరీరంలో ఉన్న జీవులను అంటే ఈ తపస్సులు చేసుకుంటూ ఈ పవర్స్ కోసం అని చెప్పని దేశానికి హాని కలిగించేది, మనుషుల కోసం చేసి వాళ్ళతో పగ తీర్చుకోవాలని చెప్పని కూడా తపస్సు చేస్తారు కదా. మనకి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయంటే సినిమాలో అర్థమైపోతుంటాయి. సినిమాలో చూసినప్పుడు ఎలా రాక్షసులు అంటే మనకు రాక్షసుల్లో వాళ్ళు కనిపిస్తారు, కానీ ఆ గుణం అలా వాళ్ళకు ఉండిపోయింది. ఆ తామస గుణం ఉన్నప్పుడు ఘోరమైన తపస్సులు చేస్తారు. మరి ఆ పవర్స్ తీసుకుంటారు. ఆ పవర్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, శరీరాన్ని ఇబ్బంది పెట్టుకున్నారు తపస్సుకు. అలాగని ఎదుటి వాడిని యుద్ధం చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ శరీరాన్ని. అలాగే అంతర్యామిగా అనగా పరమాత్ముడైన నన్ను కూడా కృషింప చేస్తున్నాడు. అంటే అంతర్యామిగా ఎవరున్నాడంటే నేనే ఉన్నాను కదా, మళ్ళా నన్నే కదా బాధ పెడుతున్నది అని చెప్పని అంటున్నారు. వారు అజ్ఞానులైన అసుర స్వభావం కలవారని ఎరుంగుము. వాళ్ళు ఎవరు అంటే అసుర స్వభావం, పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానం అంటే ఏంటిది? ఇది నేను చేస్తున్నది తప్పు అని తెలియదు. అంటే నా కోరిక కోసం, నా అవసరం కోసం నేను ఏదైనా చేస్తాను. మరి ఆ జన్మది ఇప్పుడు మనకి ఏం అవసరము అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఆ స్వభావము, ఆ అసుర స్వభావం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడైతే హింస చేయట్లేదు కదా, ఎవరితో యుద్ధం చేయట్లేదు, ఎవరిని చంపట్లేదు, ఏమి చేయట్లేదు. ఏం చేస్తున్నాం? మాటలతో యుద్ధం, చూపులతో యుద్ధం. మరి మన మాట ద్వారా, చూపు ద్వారా ఆ బాధ పెడుతున్నామా లేదా? మాట అనే వరకు ఆ బాధ కలుగుతుంది. ఆ బాధ ఉన్నది ఎవరు? అంతర్యామి నేనే అంటున్నాడు. అంటే అందరినీ బాధ పెడుతున్నాము అంటే అందరిలో ఉన్నది కూడా అంతర్యామియే. అలాగే ఈ శరీరం ఇచ్చాడు కదా భగవంతుడు. ఏది? 23 తత్వాలతో కలిపిన ఈ మానవ దేహం. ఇంతవరకు తెలుసుకున్నాం ఈ మానవ దేహం ఎలా ఏర్పడ్డది అంటే 23 తత్వాలు కలిపిన మానవ దేహాన్ని కూడా భగవంతుడే తయారు చేశాడు. మళ్ళీ ఈ శరీరాన్ని కూడా హింసిస్తున్నారు. తర్వాత పరమాత్మనైనా నన్ను కృషింప చేస్తున్నాడు అంటే ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి భగవంతుడు, పరమాత్ముడు. నన్ను కూడా కృషింప చేస్తున్నారు మీరు అంటే తిడుతున్నాము అనంటే ఎదుటి వాడిలోనున్న పరమాత్మను, ఆయన్నే తిడుతున్నాం కదా. ఇది అర్థం కావాలంటే ఆ షిరిడి సాయిబాబాది, షిరిడి బాబా సాయిబాబా స్టోరీలో మనకు అర్థమవుతుంది. అంటే ఆయన లీలలు ఎలా కుక్కకు చపాతీలు వేసినప్పుడు ఆమె ఒక ఆమె లక్ష్మీబాయి తీసుకొని వస్తుంది కదా, తీసుకొని వచ్చినప్పుడు ఎదురుగా కుక్క ఉంటుంది, తీసుకొని పోయి కుక్కకు పెడతాడు. కుక్కకు పెట్టినప్పుడు ఏమంటాడు? అబ్బా అది ఆనందంగా తినిపోతుంది. ఏంది బాబా నీకోసం అని నేను చపాతి తీసుకొని వస్తే, రొట్టెలు తీసుకొని వస్తే ఆ కుక్కకి వేసావంటే నాకు పెట్టిన ఒకటే, దానికి పెట్టిన ఒకటే, అది ఎంత ఆనందంగా ఉంది చూడు, నా కడుపంతా నిండిపోయింది అని అంటాడు. అంటే ఏంటిది అక్కడ? ఆ అంతర్యామిని నేని అని చెప్పి అక్కడ క్లియర్ గా చెప్పాడు. అలాగే ఒకసారి ఒక చీమ వస్తుంది, ఒకతను ఊదితే అబ్బా నీ పవర్ ఎంత ఉంది చూడు, నీ బలం ఎంతగా ఉంది చూడు, ఒక్కసారి ఊదే వరకు అంత దూరం పడిపోయాను, నొప్పి అయింది అని చెప్తాడు. ఇంకొకసారి ఏంది? భక్తుల బాధను తన బాధగా తీసుకుంటాడు. అంటే ఒకరికి అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యాన్ని తనగా తీసుకుంటాడు.
అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వట్లేదా? పరమాత్ముని నన్ను కూడా కృషింపజేస్తున్నాడు అంటే నీ వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడ్డా, బాధపడ్డా, మానసికంగా బాధపడ్డా, శారీరకంగా బాధపడ్డా నీలో ఉన్న పరమాత్మున్నే నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఇదే ఆత్మగా జీవించడం అంటాం కదా. ఆత్మగా జీవించడం, ఆత్మగా మనం మాట్లాడడం, ఆత్మగా ప్రవర్తించడము అనంటే ఎదుటివాడిని కూడా ఆత్మగా అంటే ఆ పరమాత్ముడిగా చూస్తే ఏవి రావు. మళ్ళీ ఇవన్నీ ఉన్నవాడు, అసుర స్వభావం ఉన్నవాడికి ఇవన్నీ ఏమీ తెలియదు కాబట్టే వాడు అజ్ఞానంగా ఉంటూ ఆ స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఇది తెలుసుకో. తామసుడు ఇలా ఉంటాడు. మరి 7వ శ్లోకం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనుషుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టం లేని ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుషులను ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగా ఉండును. వాటిని గురించి వేరువేరుగా విశదపరచదును వినుము. ఇంకేం చెప్తున్నాడు? మనుషుల స్వభావం ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరి స్వభావానికి తగ్గట్టుగా వాడు ఎందుకు ఉంటాడు అంటే వాడి అంతఃకరణంలో అదే ఉంది, అదే ఉండాలి, అదే సాధించాలని అతడు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి అతనికి దాని మీదే శ్రద్ధ ఉంటుంది. వేరే దాని మీద ఉండమన్నా కూడా ఉండదు. ఇది అవగాహన చేసుకోవాలి. మనలోను చేసుకోవాలి, ఎదుటి వాడిలోను చేసుకోవాలి. అంటే నీలో నీకు కావాలంటే నిరంతరం ఆత్మ పరిశీలన. ఆ ఆత్మ పరిశీలన కూడా ఎక్కడ? చక్కగా కళల ద్వారా చూసుకోవచ్చు. నేను ఎలా ఉన్నాను అంటే ఈ స్వభావాల్లో నేను ఇంకా ఉన్నానా? ఈ 3 దాంట్లలో ప్రస్తుతం నేను ఏ స్వభావంలో ఉన్నాను? తామసంలో ఉన్నానా? రాజసంలో ఉన్నానా? తర్వాత సాత్వికంలో ఉన్నాను. ఏ దాంట్లలో నేను ఉన్నాను అని చక్కగా క్వశ్చన్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు లేము, అసలు లేము, ఇప్పుడు లేము కాబట్టి దీంట్లోకి వచ్చాం. లోపల ఉంది కదా అంతఃకరణంలో, అక్కడ అది క్వశ్చన్ వేసుకోవాలి. ఇంకొకటి ఏం చెప్పాడు? వాళ్ళ స్వభావం అంటే ఇప్పుడు తామసమా, రాజసమా, సాత్వికమా, ఈ 3 ఉంటాయి కదా. ఈ మూడిటిలోనూ ఆహారంలో కూడా 3 విధాలుగా ఉంటాయంట. అలాగే ఆచరించే యజ్ఞాలు కూడా 3 విధాలుగా ఉంటాయి. తపస్సులు, దానములు ఇలా రకరకాలుగా వాళ్ళు ఉంటారు. దాని గురించి విశదపరచదము అంటున్నారు. ఎందుకు ఆహారం గురించి చెప్తున్నాడు అంటే ఇదే అంతఃకరణం. ఎలాంటి ఆహారం తీసుకుంటారు వాళ్ళు, ఏ రకమైన ఆహారాన్ని వాళ్ళు ఇష్టపడతారు, అవన్నీ కూడా ఇదే. అంటే ఇది ఎలా ఉంది అంటే చాలా డీప్ గా ఉంది, చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు భౌతికంగా చూస్తే వీటిలో ఏమీ లేదు అన్నట్టుగానే ఉంది. కానీ అభౌతికంగా చూస్తే మన లోపల ఉన్నాయి అన్నది చెకింగ్ జరగాలి. అది ఇక్కడున్న ఈ జీవుడు జీవాత్మలో లేకపోవచ్చు. ఆత్మలో ఉందా లేదా జీవాత్మలో ఉందా అన్నది మనం పూర్తిగా క్లియర్ గా తెలుసుకోవాలి. ఇప్పుడు 8వ శ్లోకం. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరుచునవియు పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు సిద్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధిని పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములు సాత్వికులకు ఇష్టమైనవి. సాత్వికులు తినే ఆహారం చెప్తున్నాడు. అంటే వాళ్ళ ఆయువును, బుద్ధిని, బలమును, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని ఇవన్నీ అభివృద్ధి పరచడానికి. అంటే సాత్వికులు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారంటే వీటన్నిటిని వాళ్ళకు అవసరం, దానికి తగ్గట్టుగా వాళ్ళ శ్రద్ధ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ఆహారం ఇష్టపడతారు అంటే పాలు, చక్కెర, రస పదార్థములు,
వెన్న, నెయ్యి మొదలగినవన్నిటి కూడా వాళ్ళ ఓజస్సును అభివృద్ధిపరచుటకు, అలాగే ఇంకా వాళ్ళ లోపల ఆ సాత్విక భావాన్ని పెంచుకోవటకు వీళ్ళు ఇష్టపడతారు. అయితే ఇక్కడ నేను ఒక డ్రీమ్ చెప్తాను నాది. నేను మొదటి నుంచి కూడా ప్యూర్ వెజిటేరియన్ కదా, ఎగ్ ఎప్పటికీ తినను నేను. అయితే అంతవరకు ఇక్కడ ఇది దాదాపు ఒక 1 year అవుతుంది అనుకుంటాను. కొన్ని ఫంక్షన్లకు వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఫుడ్ తింటాం కదా, ఆ తిన్నాను. కొన్ని దగ్గరికి వెళ్ళాను, ఒక 4-5 days ఫుడ్ తిన్నాను. బయట హోటల్కి వెళ్ళాల్సి వచ్చింది, హోటల్కి వెళ్ళినప్పుడు తినాల్సి వచ్చింది, హోటల్లో తిన్నాను. అలాగే ఫంక్షన్లకు తిన్నాను. తిన్న తర్వాత ఇలా టీవీ చూస్తున్నాను. టీవీ చూస్తూ ఉన్నప్పుడు నాన్ వెజ్ వండినవి కనిపిస్తుంటాయి కదా, ఒక్కసారిగా నా నోట్లో లాలాజలం వచ్చింది. ఒక్కసారిగా నేను ఎంబడి అలర్ట్ అయ్యాను. ఇదేంది, నేను ఏ రోజు ఇప్పుడు ఉండి నాన్ వెజ్ తిన్నది లేదు, ఎగ్ తిన్నది లేదు, ఏది లేదు, ఎందుకు నాకు ఈ లాలాజలం అన్నది నోరూరింది అని డౌట్ వచ్చింది. ఎంబడే నైట్ నేను క్వశ్చన్ వేసుకున్నాను. ఆ ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఇది, ఎప్పుడు అనిపించింది, నాకెందుకు ఇది వచ్చింది, ఎక్కడి నుంచి నాకు ఇది ఫార్వర్డ్ అయ్యింది అని చెప్పని నేను అడిగాను. అంతే, అంతవరకే. 1-2 డ్రీమ్స్ నేను చూసుకొని ఉన్నప్పుడు అది గుర్తుకు తెచ్చుకున్నాను, ఇక్కడ నాని కాదు అని. మళ్ళా అడిగాను. అడిగినప్పుడు ఒక డ్రీమ్ చూపించారు. ఆ డ్రీమ్ లో ఏంటిదంటే, నేను మా ఆయన, ఇప్పుడున్న ప్రజెంట్ నేను మా ఆయన ఇద్దరము ముస్లిం వ్యక్తులుగా ఉన్నాం. అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, అతనికి ఆ మాంసాహారాన్ని ఇష్టంగా వండుతూ ఉన్నాను. మళ్ళీ ఇష్టంగా వండుతున్నాను గానీ అక్కడ తిన్ననా అంటే తినుండొచ్చేమో ఆ జన్మలో. ఆ అది నాకు కనిపించింది. అప్పుడు కూడా ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడున్న ప్రజెంట్ నేను అక్కడ వండింది ఉన్నది ముస్లిం జన్మ. ప్రజెంట్ ఉన్న నేను ఏం చేస్తున్నాను అంటే, మా ఆయనకు వడ్డిస్తున్నాను, వండుతున్నాను, వడ్డిస్తున్నాను. ఒక్క నిమిషంలో నాకు అవేర్నెస్ అక్కడనే వచ్చింది. అవును, నేను ఏంది నాన్ వెజ్ మా ఆయనకు వడ్డించడం ఏంది, నేను ధ్యానం చేసుకుంటూ ఉంటూ ఇది తప్పు, ఇది నేను తినను, చెయ్యను, ఇదేంటిది నేను ఇలా నేను వడ్డిస్తున్నాను అని అక్కడ వచ్చి ఆ గిన్నెను తీసి పక్కన పెట్టేశాను. మేలుకొచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, ఓహో, ఆ బయట ఫుడ్ తిన్నాను, బయట హోటల్స్ లోనూ తినాల్సి వచ్చింది, తిన్నాను. వండినవాడు, పెట్టినవాడు, గిన్నెలు అన్నీ ఉంటాయి కదా. ఫుడ్ విషయంలో నేను ఇప్పుడు మీకు ఇది చెప్పేది క్లియర్ గా. తర్వాత ఇక్కడ ఫంక్షన్లకు తిన్నాను. దాంట్లో వెల్లుల్లి వస్తుంటది మనకు, బయట ఫుడ్ ఉంటుంది, ఆలోచనలు, అలాగే తినే ఫుడ్, మసాలాలు ఇవన్నీ ఉంటాయి కదా. అంతా కలిపి కలదలిసి నాకు ఆ నోటి మీద ఆ నీరు లాలాజలం రావడం వచ్చింది. అంటే అసలు నేను ఏది టేస్ట్ కూడా తెలియని దానికి అలా వచ్చింది. అప్పుడు నేను క్వశ్చన్ వేసుకొని ఎంబడే నేను క్లియర్ చేసుకొని దానికి గైడెన్స్ ఇచ్చాను. అప్పుడు నేనేం చేశాను, ఇంకొక రోజు వచ్చింది సేమ్ ఇలానే అనిపిస్తుంటే. అప్పుడు ఒకేసారిగా నా మైండ్కి నేను అలర్ట్ అయ్యాను. గుర్తుందిగా, మనకి ఇక్కడ ఏదానికి టెంప్ట్ అయ్యేది లేదు, చేసేది లేదు, స్థిరంగా నిక్షరంగా దాన్ని చూడు, అది తింటున్నారా తినుకోకో, చూసుకో, చూడు ఏమవుతుంది అని నాకు నేనుగా అప్పుడు గైడ్ చేసుకున్నాను. అప్పుడు మారిపోయింది. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఎన్నో జన్మల్లో, ఒక జన్మల 2 జన్మల, కొన్ని వందల వేల జన్మలు ఉన్నాయి కదా, మళ్ళా ఆ జన్మల్లో ఉండి ఉంటాం కదా, మళ్ళా అవన్నీ ఎక్కడ అవుతాయి, ఇక్కడనే అవుతూ ఉంటాయి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, తర్వాత తినే ఆహారంలోనూ వస్తుంటాయి, మాటల్లో వస్తుంటాయి, మళ్ళీ ప్రతి దాంట్లోనూ వస్తాయి. మరి సాత్వికులు ఎలా ఉంటారంటే, ఇలాంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు, ఇలానే తింటుంటారు. సరే, ఇవన్నీ తినేస్తున్నాము, మేము దీన్నే ఇష్టపడుతున్నాం, మిగతావి లేవు అంటే కాదు. కేవలం కృష్ణుడు ఏం చెప్పాడు, ఆహార విషయంలో కూడా స్వభావం ఉండును అన్నాడు. మళ్ళీ మిగతా దాంట్లో ఉండకపోవచ్చు, దీంట్లో కరెక్ట్ గా ఉంటాం. మళ్ళీ మిగతా దాంట్లో యజ్ఞంలో గాని, తపస్సులో గాని, దానంలో గాని ఇంకొక స్వభావం కలిగి ఉంటాం. ఆ ఇంకొక స్వభావం ఏంటిది, తామసమా రాజసమా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 9వ శ్లోకం. సత్వం లాలవనాత్యుష్ణ
तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కలిగించినవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయి ఆహార పదార్థములు రాజస స్వభావం గల వారికి ఇష్టములు. స్వభావము గుర్తుపెట్టుకోండి, రాజస స్వభావము, సాత్విక స్వభావం వాళ్ళకేమో ఇలాంటి ఆహారాలు ఇష్టపడతారు. వీళ్ళేంటి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వేడి వస్తువులు, మాడిన పదార్థాలు తినడము ఇవన్నీ ఇష్టపడతారు. అట్లే దుఃఖము, చింత, రోగము ఉత్పన్నం చేయు ఆహార పదార్థాలు ఇష్టపడతారు. మళ్ళా ఇవి తినడం వల్లనే కదా దుఃఖం వస్తుంది. దుఃఖం ఎలా వస్తుంది? కారం తిన్నప్పుడు, పులుపు తిన్నప్పుడు మన కంట్లో నుంచి నీళ్లు కారిపోతాయి కదా. తర్వాత రోగాలు వస్తాయి కదా సరికాని ఫుడ్ తింటున్నప్పుడు. మళ్ళీ ఈ స్వభావం కలవారు ఇలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దేంట్లో మనం ఉన్నాం, అది కూడా ఇదే ఉంటుందా, మారిపోతుందా అంటే కాదు. లోపల అంతరంగంలో వాళ్ళ స్వభావం దాని మీద ఉంటది. ఇప్పుడు వస్తున్న మనం ఎన్నో రకాల ఫుడ్లు ఇవన్నీ తింటున్నాం కదా, ఇవి కూడా ఇప్పుడు ఇలా వస్తున్నాయంటే కాదు. షడ్ రుచులు అన్నది ఒక పేరు ఉంది కదా మనకు. ఆ 7 రుచుల్లో ఒక రుచిని బాగా ఇష్టపడతాం, 2 రుచులను బాగా ఇష్టపడతాం, 3 రుచులను బాగా ఇష్టపడతాం. అవి ఏంటివి అన్నది ఉంటది. ఎందుకంటే అది వాళ్ళకి ఇష్టం. కొంతమందికి పులుపు అంటే బాగా ఇష్టం, కొంతమంది కారం అంటే బాగా ఇష్టం, కొంతమందికి స్వీట్లు అంటే చాలా ఇష్టం. అంటే ఆ ఇష్టము అంటే ఆ స్వభావం ఉంది, అంటే అక్కడి నుంచి దాటారు, కేవలం ఆ ఫుడ్ వరకు మాత్రమే. మళ్ళా ఇలాంటి వాళ్ళు ఇష్టపడతారు, ఆ స్వభావం ఉన్న వాళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు 10వ శ్లోకం. यातयामं गतरसं पोतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेद्यं भोजनं तामसप्रियम् అర్ధపక్వములైన పదార్థములు అంటే సరిగ్గా ఉడకనివి, పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, చెడువాసన గలవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావం కలిగిన వారికి ఇష్టము. ఈ తామస స్వభావం కలిగిన వారికి ఇవన్నీ ఇష్టం ఉంటాయి. ఉడకనివి, సరిగ్గా పండనివి, చెడు వాసన వచ్చినవి, ఎంగిలి వస్తువులు, అవన్నీ ఇష్టం. అపవిత్రమైన పదార్థాలు అంటే ఏంటిది? మాంసాహారము. మళ్ళా అది కుళ్ళిపోదా? అపవిత్రం కాదా? దుర్గంధం రాదా? దాంట్లో ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మళ్ళా అలాంటి వారికి తామస స్వభావం ఉన్న వాళ్ళు ఇష్టపడతారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు 11 నుంచి 13 శ్లోకాలు. अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदुष्ट्यो य युज्यते यष्टव्यामेवेति मनः समादाय स सात्विकः अभिसन्धाय तु फलम् दम्भार्थमपि चैव यत् इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते. 11వ శ్లోకంలోన శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యమని మనసును దృఢంగా నిశ్చయించబడినదనియు ప్రతిఫలక్ష లేకుండా చేయబడినదైన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. ఎలాంటి యజ్ఞాలు చెయ్యాలి అనంటే శాస్త్రోక్తమైనది అంటే శాస్త్రం ఏదైతే చెప్పబడిందో ఇది చేయబడింది, ఇది చెయ్యాలి, ఇలాంటి పనులే చెయ్యాలి, ధర్మబద్ధమైన పనులే చెయ్యాలి, ఇలానే జీవించాలి
న్యాయంగా ఉండాలి, అసత్యాన్ని పలకరాదు, ఎదుటివాడిని బాధ పెట్టరాదు. ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అంటే ఏది ఈ యజ్ఞం అంటే చేయాల్సిన పని, కుటుంబ ధర్మం, అలాగే బయట ధర్మం, అలాగే నీకు నువ్వు చేసుకునే ఆ, పని, కర్తవ్యం. అంటే ఇవన్నీ ఏంటివి? మన కుటుంబం కానీ, బయట చేసే సేవ కానీ, నాకు నేనుగా చేసుకునేది అంతా ఏంటిది? నా కర్తవ్యము. ఇప్పుడు ఏంటిది? ఇంట్లో పనులు ఉంటాయి. ఆ పిల్లలకు వంట చేయాలి, భర్తకు చెయ్యాలి, ఇంకా అందరికి చేసి పెట్టాలి. ఇదేంటి వీళ్ళందరికీ నేనే చేస్తున్నాను, నేనే నేను తప్పిస్తే ఇంకెవరు చేయట్లేదు, మొత్తం నా మీదే పడ్డది, నేనే ఎందుకు చెయ్యాలి అని అంటే అది కర్తవ్యం కాదు. నేనే తెచ్చుకున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను? నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. నా అనుకొని నా కుటుంబ సభ్యులను నేను తీసుకొని వచ్చుకున్నాను కదా, వారికి చేయకపోతే ఇంకెవరికి చెయ్యాలి? ఇది నా కర్తవ్యము, ఇది నా బాధ్యత. ఇప్పుడు నేనున్నాను, క్లాస్ చెప్పాలి. ఎవరి కోసం చెప్పుకుంటున్నాను? మీ అందరి కోసమా? అంటే కాదు, నా కోసం. నా కర్తవ్యం. నేను తెలుసుకోవాలి. నేను చెప్తేనే కదా నేను తెలుసుకొని నేను మార్చుకునేది. సేవ చేయాలి. అంటే ఇప్పుడు నేను అందరికి ఏదో చెప్పేస్తున్నాను. ఏదో క్లాసులు చెప్పేస్తున్నాము. అంటే దీంట్లోకొచ్చిన తర్వాత, మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత ధ్యానం చేపించడం, క్లాసులు చెప్పించడం, నేను ఆ వర్క్ చేస్తున్నాను, నేను ఈ వర్క్ చేస్తున్నాను అంటే అది నీ కర్తవ్యం కాదు. శాస్త్రం అలా చెప్పలే. ఎవరి కోసం చేసుకుంటున్నాము? ఎవరి కోసం వాడికి చేసుకుంటున్నాం. ఎవరిని వాడు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నాము అని మనసును దృఢంగా నిశ్చయించుకోబడినదయ్యో! దృఢంగా నిశ్చయించుకోవాలి. మళ్ళీ రావాలంటే ఎన్నున్నాయి? తామసం, రాజసం ఎళ్ళిపోవాలి కదా! మళ్ళా అవన్నీ మారాలి. అసాత్వికమైన యజ్ఞం చెయ్యాలి. కాబట్టి ఎలా చెయ్యాలి? దృఢంగా నిశ్చయించుకొని ప్రతిఫలక్ష లేకుండా చెయ్యాలి. అంటే ఏ ప్రతిఫలం ఆశించకూడదు. దీనివల్ల నేను ఇది తొలగిపోతుందా? అది తొలగిపోతుందా? నేను చేస్తాను, నా సమస్యలు తీరుతాయా? ఇవన్నిటి మీద దృష్టి పెట్టకూడదు. ఆ యజ్ఞమే సాత్విక యజ్ఞము. అంటే ఇప్పుడు ఫుడ్‌దయిపోయింది. ఇప్పుడు యజ్ఞాలు చెప్తున్నాడు. ఎలా అంటే యజ్ఞాలు చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఫుడ్‌లోకొచ్చే వరకేమో సాత్వికంలో ఉన్నాము. మళ్ళా యజ్ఞాల విషయంలో ధ్యా దానం చేయడంలో ఎలా ఉండాలి అని చెప్పాడు. తర్వాత ఆహ్, యజ్ఞంలో ఎలా ఉండాలి? తపస్సులో ఎలా ఉండాలి? రకరకాలుగా కనిపిస్తాయి మన క్యారెక్టర్‌లు. ఇవి ఎవరు తెలుసుకుంటారు? ఎవరు చెప్పొచ్చు దీని గురించి డీప్‌గా అంటే, ఎవరిది వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇది చెప్పేది కాదు, మనమే చెక్ చేసుకోవాలి. అవును, నాలో ఉన్న ఈ ప్రవర్తన ఈరోజు నేను తామసంలో ఉండి చేస్తున్నానా? పని రాజసంలో ఉండి చేస్తున్నానా? తినే ఆహారం సాత్వికంలో ఉంటున్నానా? అసలు ఇంతకు నేనేంటిది? ఏ దాంట్లో ఉన్నాను? అని నీకు నువ్వుగా సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. లేదు అంటే అసలిప్పుడు ఇంతకు నేను ఏ స్థితిలో ఉన్నానని చక్కగా యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ధ్యానం చేసుకోవాలి. మొన్న ఒకరికి డ్రీమ్ వచ్చింది ఒక అమ్మాయికి. నాకు బాగా అనిపిచ్చింది. ఏంటిది అని చెప్పంటే ఆ డ్రీమ్‌లోన హ్మ్. వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఆహ్, తను ఉంది. ఇద్దరున్నారు. ఒక వైఫ్, హస్బెండ్, హస్బెండ్ వాళ్ళ తల్లి, ముగ్గురున్నారు. అయితే దాంట్లో వాళ్ళు గొడవ పడుతున్నారు. ఆ అమ్మాయిని బాధపెడుతున్నారు. ఆ అమ్మాయిని బాధ పెడుతుంటే ఆ డ్రీమ్ వచ్చిన అమ్మాయి ఉంది కదా! వాళ్ళ తల్లి ఉంది. ఆమె ఏం చేస్తుంది? ఇవేంది వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారంటే, ఎందుకమ్మా ఉండు పోవద్దు అని చెప్పి చెప్తుంది. అప్పుడు తన తల్లి ఏం చేసింది తెలుసా? వెళ్లి ఆహ్, వాళ్ళ తలను ఇరిచేసింది ఒక్కసారిగా. వాళ్ళు చనిపోయారు. చనిపోతే ఆ అమ్మాయికి మేలుకొచ్చింది. అప్పుడు ఏమనుకుంటుంది కలొచ్చిన ఆమె? మా అమ్మ తల విరిచేసింది, చంపేసింది అని అనుకుంటుంది. అంటే డ్రీమ్ వచ్చింది ఎవరికి? ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఒకప్పుడు ఎలా చేసింది అని తల్లి ప్లేస్‌లోకి పెట్టి చూపిచ్చారు. అంటే పక్కవారి విషయంలో వచ్చినప్పుడు ఎలా స్పందిస్తుంది? అక్కడ అన్యాయం జరుగుతుంది. గొడవ పడుతున్నారు. ఆడామెను, కోడల్ని బాధ పెడుతున్నారు. భర్త, అత్త ఉన్నప్పుడు తను తన చేతిలోకి తీసుకుంది. తీసుకొని వాళ్ళను శిక్షించింది. మరి ఇప్పుడు తను శిక్షిస్తుందా? చంపేస్తుందా? అంటే చంపదు కదా! ఆ పనులైతే చెయ్యరు. ఇప్పుడు చెయ్యరు.
ఆ మళ్ళా ఈ డ్రీమ్ ఎందుకు ఇచ్చారు అంటే ఒక క్వశ్చన్ వేశాను. సరే మీ అమ్మాయి పక్క వాళ్ళ విషయంలో తల దూరుస్తుందా? పక్కోళ్ళకి ఏదన్నా వస్తే తినేమైనా దూరి వెళ్ళి సజెషన్లు ఇవ్వడము, లేకపోతే గొడవ పడడం ఏమైనా చేస్తుందా అంటే, అవును వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో దూరుస్తుంది అని. అంటే చెప్పండి ఇప్పుడు, ఆ హింస అయితే లేదు. కానీ ఆ వాసనలు ఉన్నాయి కదా, మళ్ళా అవి ఎలా తెలిసాయి ఇప్పుడు? ఇప్పుడు కూడా అదే. అప్పుడు చంపలేదు. ఇప్పుడేంటిది? గొడవల్లోకి వెళ్ళడం. అదివే మన లోపల ఉన్న ప్రతీది. కొంతమందికి ఏముంటుంది? ఎవరన్నా ఒకరు ఎదిగారనుకోండి, ఎదిగుందానే వాళ్ళ మీద వచ్చేస్తది. మేము ఎదగలేదు కదా! మాకు రాలేదు కదా! అనో ఒకరికొస్తది. కొంతమందికి ఎలా ఉంటుంది? ఆహ్, చక్కగా వాళ్ళకన్నా డెవలప్ అవుతున్నారనుకోండి. డెవలప్ అవుతున్నప్పుడు కానీలే అని చెప్పని కొంతమంది వదిలేస్తారు. కొంతమంది అప్రిషియేట్ చేస్తారు. ఎందుకు? మళ్ళా ఒకేలా ఉండాలి కదా! ఒకే ఇంట్లో మనుషులు రకరకాలుగా ఉంటారు. ఒక సిట్యుయేషన్‌లో వచ్చినప్పుడు ఒక రకంగా స్పందిస్తారు. ఇంకొక సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇంకొక మనిషి ఇంకొక రకంగా స్పందిస్తారు. స్పందిస్తే అన్ని రకాలుగా కుటుంబంలో జరిగిన సిట్యుయేషన్‌కి అందరూ స్పందించాలి గదా! కొందరు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటారు. కొంతమంది రియాక్ట్ అవుతారు. ఎందుకు అంటే ఇదే. వాళ్ళకి ఆ లెసన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు తలదూర్చారు. వీనికి ఈ లెసన్ కంప్లీట్ అవ్వలే. వాళ్ళ చైతన్యం మారలే. గత చైతన్యం మారలే. ఒకేసారిగా గొడవైనప్పుడు రియాక్ట్ అయ్యి గొడవ పడతారు. ఇంకొక వ్యక్తి అయ్యో! వాళ్ళ మధ్యన గొడవలో నేనెందుకు తలదూర్చడం అని ఆ అనుభవం వచ్చింది కాబట్టి అతడు దూరకుండా ఉంటారు. ఇదే సాత్విక యజ్ఞము. ఎలా ఉండాలన్నది. మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ, మన కోసం మనం చేసుకుంటూ, మన కుటుంబం కోసం చేసుకుంటూ, విశ్వానికి మనం ఏది చేయాలనో చేసుకుంటూ, నిష్కామంతో వెళ్ళిపోవాలి. అదే సాత్విక యజ్ఞం. మన ఏ యజ్ఞంలో ఉండాలి అంటే, ఏమి జరిగినా వీటిని మీద మన ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఆలోచనలుండాలి, సమస్యలు కుటుంబంలో వచ్చినా, మనలో వచ్చినా వీటన్నిటికి కూడా దృఢంగా నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకొని ప్రతిఫలక్ష లేకుండా సాత్విక యజ్ఞంలోకి రావాలి. కేవలం ఆహారం ఒకటి ఉంటే సరిపోదు. ఇలాంటి యజ్ఞం కూడా ఉండాలి. సాత్విక యజ్ఞంలోకి రావాలి. మరి 12వ శ్లోకం. కానీ ఓ అర్జున, సరైన నిష్ట లేకుండా ఆడంబరం కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలక్షతో చేయబడినది యగు యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. అంటే సరైన నిష్ట లేదు. చేస్తున్నారు పనులు. ఏదో చెయ్యాలంటే చేస్తున్నాం అనే విధంగా ఉంటుంది. తర్వాత ప్రతిఫలక్షతో చేయబడినది. అంటే కోరిక కోసం చేస్తారు. ఇంతకుముందు చెప్పాడు కదా! రా రాజసం వాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? పవర్స్ కోసం, సిద్ధుల కోసం ధ్యానాలు చేస్తారు. మళ్ళా ఆ పవర్స్ అన్నిటికి ఏమిటికి వాడతాడు? చెడుకు వాడతారు. ప్రతీకారం కోసం వాడతారు. కోరికల కోసం మరి వాళ్ళు వాడతారు. వాటిని రాజస యజ్ఞం అని ఎరుంగుము. తర్వాత 13వ శ్లోకం. శాస్త్ర విధిని అనుసరింప పని శాస్త్ర విధిని అనుసరింపనదియు అన్నదాన రహితమైనదియు మంత్రహీనమైనది నదియు దక్షిణలు లేని దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము. అంటే శాస్త్రాన్ని అనుసరించేది ఉండదు. అంటే చేస్తుంటారు కదా, అందుకే చెప్పాడు భక్తి, పూజ, ఫలాపేక్షతో కాకుండా వీళ్ళు ఏ విధంగా చేస్తాడు? సాత్వికమా, రాజసమా, తామసమా అని చెప్పాడు కదా, ఇలా చేస్తాడు. శాస్త్రాన్ని అస్సలు అనుసరించాడు. అన్నదాన అన్నదాన రహితమైనదియు అంటే అన్నదానాలు చేస్తారా అంటే చెయ్యరు. దక్షిణలు లేనియు, శ్రద్ధ ఉండదు. ఇవన్నీ కూడా ఏమీ ఉండదు. దాన్నే తామస యజ్ఞము అనబడును. అంటే వీటన్నిటి కోసం ఏమి చెయ్యరు. వాళ్ళకి నచ్చింది నచ్చినట్టుగా చేస్తారు. ఇది నా కుటుంబము, ఇది నా కర్తవ్యము, ఇది చేయడం వల్ల ఆ వీళ్ళు బాధపడ్డారు. అలాగే నా దగ్గర డబ్బుంది. నేను దాన్ని దానం చేయలేదు. నాకు అవసరం లేదు. నేనెందుకు దానం చెయ్యాలి? అన్నం ఎందుకు పెట్టాలి? సేవ ఎందుకు చెయ్యాలి? శాస్త్రం రహితమైనది. అంటే శాస్త్రం చెప్పింది కదా! ఒక నియమం ఉంది గదా! చేయబడ్డది కదా! ఇబ్బంది పెట్టకూడదు కదా! అన్నది ఏ మాత్రము ఉండదు. దాన్నే తామస యజ్ఞము అనబడును. అంటే చేసే పనులు. అంటే ఫుడ్‌దయిపోయింది. ఎలా భుజించాలని. ఆ యజ్ఞాలు గూడా పనులు చేసేటివి గూడా ఎలా ఉంటాయంటే, ఇలా ఉంటాయి అని జెప్పని చెప్తున్నారు. ఓకే మాస్టర్స్. ఇది తిరిగి మళ్ళీ మనం మిగతావి రేపు తెలుసుకుందాం.
థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.